హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐసెట్కి సంబంధించిన లేకపోతే ఐసెట్లో ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన మనం వచ్చిన సీట్ని ఏ కాలేజీలో వచ్చింది సీట్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కదా, అది ఏ విధంగా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఏ విధంగా ఫీజు కట్టాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మనం లాగిన్ అని క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా, పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి నేను లాగిన్ అయితే అయ్యాను అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఈ 5-6 పాయింట్స్ ఉన్నాయి కదా. సో 5 పాయింట్స్ ఉన్నాయి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉన్నది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి జరిగినాయని చూసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్. మనం వెబ్ ఆప్షన్స్ కాలేజీలోకి రావడానికి వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాం కదా, అవి ఏంటి. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్, 3rd పాయింట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా. ఇందులో ఏ కాలేజీలో వచ్చింది, ఫీజు ఎంత అనేది మొత్తం టోటల్ ఫీజ్ టు బీ పెయిడ్ 100 రూపీస్. సో ఓకేనా. సో టోటల్ ఫీజ్ టు బీ పెయిడ్ 100 రూపీస్. ఇక్కడ కిందికి రావాలన్నమాట. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్లో కిందికి వచ్చేస్తే మీకు పే అని కనబడుతుంది కదా, బిల్ డెస్కో. అక్కడ మీరు దాన్ని క్లిక్ చేసేసి ఏదైతే అయితే అమౌంట్ అక్కడ కనబడుతుంది మనకు రైట్ సైడ్కి, పొరపాటున ఎక్కువ తక్కువ అమౌంట్ ఉంటే కొంచెం జాగ్రత్త చూసుకుంటా అమౌంట్ అయితే పే చేసేయండి. నేను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కట్టేశాను. ఓకే, సో అమౌంట్ ఒకసారి పే చేసినాక మళ్ళీ లాగౌట్ అయితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవుతుంది. కాకపోతే మనం లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వాల్సిందే. ఓకే, మళ్ళీ తీసుకోదన్నమాట పేజ్. సో మళ్ళీ గూగుల్లోకి వచ్చేది టీజీ ఐసెట్ అని కొట్టేసి సేమ్ క్యాండిడేట్ లాగిన్ అని కొట్టేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఐడి నెంబరు, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి క్యాప్స్ ఎంట్రీ చేసి మళ్ళీ వచ్చాను. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మళ్ళీ ట్యూషన్ ఫీజు పే అని కనబడుతుంది. దయచేసి అక్కడ మళ్ళీ కట్టకండి, ఆ ప్రింట్ తీసుకోండి, అంతే సరిపోతుంది. ఓకేనా. ఎందుకంటే మనం కాలేజీలో జాయినింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా జాయినింగ్ రిపోర్ట్ అని కనబడుతుంది, అంటే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సెల్ఫ్ రిపోర్ట్ అని కనబడింది కదా, సెల్ఫ్ రిపోర్ట్ మీద మళ్ళీ వచ్చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కనబడుతుంది కదా, దాని మీద యాక్సెప్ట్ చేసేస్తే కథం అయిపోయినట్టే, ప్రింట్ తీసేసుకోండి. చాలా హ్యాపీ, ఇంత సింపుల్గా ఉంటుంది అనమాట. కాబట్టి వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ 5th పాయింట్లో మనకి ఏంటంటే ఫీజుకి సంబంధించినవి, ఎంతెంత ఫీజు ఉంది, ఎంత కట్టేసినాము అనేది ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆప్షన్ మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మెయిన్గానైతే మనకు అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఆ కాలేజీలో వచ్చిన కాలేజీలో సబ్మిట్ చేయాలి. ఇంత ఫ్రెండ్స్, వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.